షిలోహు సన్నిధి ఉదయకాల ఆత్మీయ సందేశాలు వీక్షిస్తున్న ప్రతి వారికి శుభములు. ఈ దినమందు దేవుని వాక్యాన్ని చదువుకుందాము. ద్వితీయోపదేశకాండము 31వ అధ్యాయము 8వ వాక్యాన్ని మనం చదువుకున్నప్పుడు, నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడైయుండును, ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఆరాధించే దేవుడు మనకంటే ముందుగా వెళ్ళేవాడు. ఆయన మనకు తోడుగా ఉండేవాడు. మనల్ని విడువక ఎడబాయక నిత్యము మనతోనే ఉండేవాడు. ఇశ్రాయేలు ప్రజల ముందర ఆయన ఆయా సందర్భాలను బట్టి పగలు మేఘస్తంభంగాను రాత్రి అగ్నిస్తంభంగా ఆయన నడిచాడు. కొన్ని సందర్భాలలో ప్రజలకు ముందుగా ఒక దూతగా దేవుడు నడిచినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాము. ఆయన తన ప్రజలకు ముందు ఎందుకు నడిచాడు అంటే, వారికి త్రోవ చూపడానికి నడిచాడు, శత్రు చేతిలో నుండి తప్పించడానికి నడిచాడు, వారు చేరవలసిన గమ్యానికి దారి చూపుతూ ఆయన వారిని నడిపించి ఉన్నారు. అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకునకు వివాహం చేయాలి అని చెప్పినప్పుడు, నమ్మకమైన పనివాడైన ఎలియాజరుని అబ్రహామును పిలిచి ప్రమాణం చేసి, దేవుని దూత నీకంటే ముందుగా వెళతాడు, ఆయన కార్యం సఫలం చేస్తాడు అని అబ్రహాము గారు తన పనివానికి తెలియపరుస్తాడు. ఇస్సాకు వివాహ విషయంలో దేవుడు ముందుగా వెళ్ళి కార్యము సఫలం చేశాడు. లేఖనాల్లో కూడా మనం గమనిస్తూ ఉంటాము, నేను నీకు ముందుగా వెళ్ళి మెట్టగా ఉన్న స్థలాలను సరళం చేస్తాను అని. అంటే దేవుడు మనకి ముందుగా నడిచినప్పుడు మన ముందర ఇరుకు, ఇబ్బంది, ఈ విధములైన పలు రకాల సమస్యలు ఎదురైనప్పుడు వాటిలో మనం పడిపోకుండా మన వెళ్ళు మార్గంలో కాపుదల, భద్రత ఆయన మనకు అనుగ్రహిస్తారు. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఇన్నాళ్ళు నీ జీవితంలో నీ కుటుంబానికి ముందుగా ఈ లోక సంబంధమైన అధికారులను, నాయకులను కొందరిని పెట్టుకొని వారి ద్వారా దీవెన కలుగుతుంది, వారు మార్గాలను సరళం చేస్తారు, వారి వలన కార్యం సఫలమవుతుందని ఆశతో, ఆసక్తితో నీవు బ్రతికి విఫలమైపోయి ఆశ నిరాశ చెంది బాధపడుతూ కన్నెల మధ్యలో ఉన్నామేమో. దేవుడి దినమందు నీతో చెప్తూ ఉన్నాడు, నేను నీకు ముందుగా వెళుతున్నా, నిన్ను విడువుని ఎడబాయను, నీకు తోడుగా ఉంటాను. నీ కార్యాలు సఫలం చేయడానికి, ఏ అపాయము కలగకుండా కాపాడుటకును, ఉన్నతమైన ఆశీర్వాదాన్ని అనుగ్రహించుటకును, పిల్లల యొక్క చదువులో తోడే ఉండి గొప్ప జయాన్ని అనుగ్రహించడానికి దేవుడు మనకంటే, నీకంటే ముందుగా వెళ్ళి నీ జీవితంలో అద్భుతమైన కార్యాలు జరిగించబోతూ ఉన్నాడు. నువ్వు ఏ పని చేయాలని ఒక గురి నిలుపుకొని ఉన్నావో ఆ పని చేసేంత వరకు, నువ్వు జయం పొందుకునేంత వరకు ఆయన నీకు ముందుగా ఉండి, నీకు తోడుగా ఉండి, నీకు దేవుడు గొప్ప జయం అనుగ్రహించబోతూ ఉన్నాడు. మనుషులను మనకు ముందుగా పెట్టుకోకుండా, మనుషుల మీద మనం ఆధారపడకుండా ఆయన యందు మన విశ్వాసం ఉంచగలిగితే ఆయన మనకు ముందుగా ఉండి, మనతో ఉండి మన కార్యాలను సఫలపరచునుగాక. ప్రార్థన. మహాగణుడా, మహాపరిశుద్ధుడా, నీ ముందర నేను నడుస్తానని మీరు వాగ్దానం చేశారు నాయన. ఈ దినమందు ఎవరైతే ఏ పరిస్థితులను బట్టి బాధపడుతూ కన్నెల మధ్యలో ఉన్నారో వారికి ముందుగా మీరు వెళ్ళండి, కార్యాలు సఫలము చేయండి, ఆటంకాలు తొలగించండి, మార్గాలను సరళం చేయండి, కన్నీళ్లు తొడవండి, మీ దీవెని కలిగించి మహిమను పొందండి. ఈ మాటలు విని ప్రార్థనలోకి జీవించిన ప్రతి వారిని ఆశీర్వదించి మహిమను పొందమని యేసు నామములో ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మును ఆశీర్వదించును గాక.